విక్రమ బేతాళుని కథల్లోనే మరొక కథ, ప్రతాపుడి కథ. విక్రమార్కుడు యథాప్రకారం బేతాళుణ్ణి చెట్టుపై నుండి కిందికి దించి భుజంపై వేసుకొని మౌనంగా నడక ప్రారంభించాడు. రాజా, అనితర సాధ్యమైన కార్యాన్ని భుజానికి ఎత్తుకున్న నీ ధైర్యాన్ని, సాహసాన్ని మెచ్చుకొని తీరవలసిందే. ప్రయాణం అలుపు తెలియకుండా ఉండడానికి నీకొక చక్కని కథ చెప్తాను, విను. పూర్వం స్వర్గధామమైన ఒక పట్టణం ఉండేది. అందులో ప్రతాపుడనే యువకుడు ఉండేవాడు. అతడు సుగుణ సంపన్నుడు, నవమన్మథకారుడు. ప్రతాపుడికి యుక్త వయసు వచ్చేసరికి తల్లిదండ్రి ఒకేనాడు హఠాత్తుగా మరణించారు. కొంతకాలానికి అతడికి పెండ్లి అయింది. భార్య పేరు రత్నవతి, చక్కని చుక్క, సుగుణాల మాల. ఒంటరిగా ఉన్న అతని జీవితంలో మళ్ళీ వసంతం వచ్చింది. ప్రతాపుడు భార్యను ఎంతగానో ప్రేమించేవాడు. అనుక్షణం ఆమె తోడిదే జీవితం అన్నట్లు ఉండేవాడు. ఒకనాడు పెరటిలో బావి దగ్గర నీళ్లు తోడుతున్న రత్నావతి కాలు జారి బావిలో పడి మరణించింది. ప్రతాపుడి జీవితం మళ్ళీ మొదటికొచ్చింది. యవ్వనం తొలినాళ్ళలో తల్లిదండ్రి, యవ్వనం వచ్చాక భార్య తనను ఒంటరిని చేసిపోవడం వల్ల మనసు కలిచివేసింది. తనకున్న ఆస్తిపాస్తులన్నీ తెగనమ్మి ఆ ధనం దాన ధర్మాలకు ఖర్చు చేసి కట్టుబట్టలతో ఊరు విడిచి తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడు. ఏళ్ల తరబడి దేశ సంచారం చేస్తూ కనిపించిన పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ కాలం గడపసాగాడు ప్రతాపుడు. ఒకనాటి మధ్యాహ్నం వేళ ఒక గ్రామం చేరుకున్నాడు. అది భోజనాల సమయం. ఇంతకాలం అతడు వెళ్ళిన చోట్లల్లా భిక్షమెత్తుకుంటూ ఆకలి బాధ తీర్చుకుంటూ ముందుకు సాగుతున్నాడు. అలాగే ఆ గ్రామంలో కూడా ఒక ఇంట ముందు నిలబడి భవతి భిక్షాందేహి అంటూ అడిచాడు. ఆ ఇంట్లో ఆనాడు ఆ యజమాని పితామహుని సంవత్సరికం. బ్రాహ్మణులు భోజనాలు చేస్తున్నారు. లోపలికి పిలిచి బ్రాహ్మణుల పక్క భోజనం పెట్టడానికి శాస్త్రం సమ్మతించదు. ఆ ఇంటి యజమానురాలు ఒక ఆకులో భోజనం పెట్టి దాన్ని తీసుకువచ్చి ప్రతాపుడికి ఇస్తూ, నాయనా, మా ఇంట బ్రాహ్మణులు భోజనాలు చేస్తున్నారు కనుక ఇప్పుడు నిన్ను లోపలికి తీసుకుపోయి భోజనం పెట్టడం కుదరదు. కనుక నీవు ఈ ఆకును తీసుకుపోయి పక్కన ఎక్కడైనా తిను అంది. ప్రతాపుడు సరేనంటూ ఆ ఆకును అందుకొని తినేటప్పుడు మంచినీటి వసతి కూడా ఉండాలి కదా అనుకొని అది చూసుకుంటూ కొంత ముందుకు పోయాడు. పాడుబడిన దేవాలయం ఒకటి అతడి కంటికి కనిపించింది. చుట్టూరా చెట్లు. ఆ చెట్ల క్రింద ఒక రాతి చప్టా పక్కనే ఒక మంచినీటి బావి ఉండటంతో అది తగిన ప్రదేశంగా భావించి ఆహార పదార్థాలు ఉన్న ఆకును రాతి చప్టాపై ఉంచి తాను కాళ్ళు చేతులు కడుక్కోవడానికి బావి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక గ్రద్ద పామును కాళ్ళతో పట్టుకు వచ్చి ఆ చెట్టుపై వాలింది. అది పామును పొడుచుకొని తినే ప్రయత్నంలో ఆ పాము ఆ బాధ భరించలేక విషం కక్కింది. పాము నోటి నుండి జారిన విషం సూటిగా కిందకు జారి ప్రతాపుడు తినడానికి తెచ్చుకున్న ఆహారంలో పడి కలిసిపోయింది. విషం పడ్డ విషయం తెలియని ప్రతాపుడు నింపాదిగా ఆ విష అన్నాన్ని తిని ప్రాణాలు కోల్పోయాడు. రాజా, విన్నావుగా ఈ కథ. ప్రతాపుడు మరణానికి కారకులు ఆ ఇల్లాల, గ్రద్ద, పామ అంటూ విక్రమార్కుని ప్రశ్నించాడు బేతాళుడు. వారు ముగ్గురూ కారు. ప్రతాపుడి మరణం కారణం అతడి దురదృష్టమే. పాపం ఆ ఇల్లాడు అతడి ఆకలి తీర్చాలని ప్రయత్నించింది. గ్రద్ద తన ఆహారం తాను తినాలనుకుంది. పాము బాధ భరించలేక విషం కక్కింది. ఆ ముగ్గురిలో ఎవరు ప్రతాపుణ్ణి చంపడానికి ప్రయత్నపూర్వకంగా చేసింది ఏమీ లేదు. అది యాదృచ్ఛికంగా జరిగింది అంటూ విక్రమార్కుడు సమాధానం ఇవ్వడంతో అతడికి మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును ఆశ్రయించాడు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరొక విక్రమ బేతాళుని కథల్లో మరొక వీడియోలో కలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.